హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఇట్స్ యువర్ వెంకట్. ఈరోజు మన టాపిక్ వచ్చి టాప్ 5 చెస్ట్ వేరియేషన్స్. టాప్ 5 చెస్ట్ వేరియేషన్స్ ఎందుకు అన్నాం, అసలు ఎందుకు చేస్తున్నాం, దీనికి రీజన్ ఏంటి, ఒక బిగినర్ ఈ వేరియేషన్స్ చేసుకుంటే మజిల్ ఎందుకు ఫాస్ట్గా బిల్డ్ అవుద్ది అనేది ఈరోజు మన టాపిక్. సో మీరు బాహుబలి సినిమా చూసే ఉంటారు. బాహుబలిలో ప్రభాస్ గారి చెస్ట్ నుంచి రిబ్ గేజ్ ఇదంతా కూడా చూడడానికి చాలా మ్యాన్లీగా కనబడుతుంది. ఆ వేసుకున్న ఆర్మర్ ఏదైతే ఉందో చాలా ప్రాపర్ ఫిట్ కనబడుతుంది. సో ఇంత ఫిట్గా ఉన్న చెస్ట్ మజిల్స్, సో ఇంత ఫిట్గా ఉన్న ఆర్మర్ లుక్ ఎలా ఉంటుంది, అలాగే ఆ చెస్ట్ ప్లేట్స్ని మీరు బిల్డ్ చేయగలిగితే మీరు చూడడానికి ఎంత బాగుంటుంది. ఏ బట్టలు వేసుకున్నా చాలా ప్రపోర్షనేట్గా ఫస్ట్ ఎలివేట్ అయ్యే మజిల్ చెస్ట్. సో ఈ చెస్ట్ మజిల్లో మేజర్ మజిల్స్ ఏంటి? ఓన్లీ 2 హెడ్స్, క్లావిక్యులర్ హెడ్ అండ్ స్టెర్నల్ హెడ్. క్లావిక్యులర్ హెడ్ అంటే అప్పర్ చెస్ట్, స్టెర్నల్ హెడ్ అంటే లోవర్ చెస్ట్. సో ఈ అప్పర్ చెస్ట్ని లోవర్ చెస్ట్ని ఏ మూమెంట్స్తో హిట్ చేయాలి? చాలామందికి డౌట్. సింపుల్, చెస్ట్ ఫంక్షనింగ్ జరగాలంటే బేసిక్ మూమెంట్స్ టోటల్గా 4. హ్యాండ్స్ని పైనుంచి కిందకి తీసుకోవడం కానీ, లేదా కింద నుంచి పైకి పుష్ చేయడం కానీ, అంటే పుషప్ కానీ, ప్లెయిన్ బార్బుల్, బెంచ్ ప్రెస్ కానీ, లేదంటే హ్యాండ్స్ని సైడ్ నుంచి లిఫ్ట్ చేయడం కానీ, లేదంటే సైడ్ నుంచి పుష్ చేయడం కానీ, అంటే బెంచ్ ఫ్లైస్ కానీ, కేబుల్ క్రాస్ ఓవర్ కానీ. ఇవే మూమెంట్స్. ఈ మూమెంట్స్తోనే మీ చెస్ట్ మజిల్ని బిల్డ్ చేయాలన్నా, చెస్ట్ మజిల్లో ఉన్న ఫ్యాట్ని తగ్గించాలన్నా, చెస్ట్ మజిల్ని టోన్ చేయాలన్నా, ఏ అద్భుతాలు చేయాలన్నా ఈ 4 మూమెంట్స్తోనే మీరు చేయగలరు. ఈ 4 మూమెంట్స్కి కొంచెం రెసిస్టెన్స్ యాడ్ చేసుకొని ఆ ఎగ్జిక్యూషన్ అండ్ టెంపో పైన కాన్సన్ట్రేట్ చేస్తే మీరు అనుకున్న టార్గెట్ని చాలా ఈజీగా అచీవ్ చేయగలరు. సో కమింగ్ టు ద పాయింట్, సో ఏ వేరియేషన్స్ స్టార్ట్ చేయాలి? సో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వయసులో ఉన్నప్పుడే బాగా కష్టపడండి అని చెప్తారు. అలాగే మీకు కూడా బాగా ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడు, మజిల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? కాంపౌండ్ మూమెంట్. అసలు కాంపౌండ్ మూమెంట్ ఏంటి అనేది చాలామందికి డౌట్. ఎన్ని మూమెంట్స్ ఉంటాయి? సో ఈ బాడీ బిల్డింగ్లో ఎన్ని మూమెంట్స్ ఉంటాయండి చెప్పడం కంటే, కాంపౌండ్ మూమెంట్, ఐసోలేషన్ మూమెంట్ ఈరోజు మన టాపిక్ కాబట్టి ఆ రెండింటి గురించి చెప్తా. కాంపౌండ్ మూమెంట్ అంటే మల్టీ జాయింట్ మూమెంట్, అంటే ప్రెస్. ఐసోలేషన్ మూమెంట్ అంటే సింగిల్ జాయింట్ మూమెంట్. కాంపౌండ్ మూమెంట్ ఫస్ట్ వేరియేషన్ ఏం తీసుకుందాం మనం? ప్లెయిన్ బెంచ్ బార్బుల్ ప్రెస్. సో ఈ ప్లెయిన్ బెంచ్ బార్బుల్ ప్రెస్ చేసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? పెక్టోరియల్ మేజర్స్ పైనే ఉండాలి. మజిల్ ఆరిజిన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ఆరిజిన్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి ఇనిషియల్గా. ఇన్సర్షన్ పైన చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు బిగినర్. ఇన్సర్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఫైబర్ కమాండ్ చేసే అంత కేపబిలిటీ మీ మైండ్కి ఇనిషియల్గా రాదు. సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్లెయిన్ బెంచ్ బార్బుల్ ప్రెస్ చేసేటప్పుడు మీ మ్యాక్సిమం వెయిట్ ఏంటి, దాని నుంచి ఒక 20 to 30% బ్యాక్కి వెళ్ళి హిట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఎప్పుడైనా వెయిట్ని పైకి లిఫ్ట్ చేసేటప్పుడు అందరూ ఏమంటారంటే ఫ్రంట్కి పుల్ చేయండి, నిప్పిల్ దగ్గరికి తీసుకోండి, లేదంటే ఇక్కడికి తీసుకోండి, ఇలా రకరకాలుగా చెప్తారు. ఏమీ చేయొద్దు. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది యాంగిల్ ఆఫ్ ద ఎల్బో ఎప్పుడు కూడా బిట్వీన్ 70 and 75లో పెట్టండి. ఇది 90 అనుకోండి, 70 and 75 పుష్ చేయండి. బార్బుల్ ఎక్కడికి దిగితే అక్కడికి. చాలామంది చెస్ట్ని టచ్ చేయాలంటారు. చెస్ట్ని టచ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు షోల్డర్ మొబిలిటీ అంత బాగా ఉండదు కదా, చెస్ట్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి వరకు దించాలి? బార్బుల్ దించేటప్పుడు 5 to 6 inches వరకే గ్యాప్ ఉంచి అక్కడి నుంచి పుష్ చేయండి. ఎంతవరకు పుష్ చేయాలి? యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్. మీ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ వరకు చెస్ట్ స్క్వీజ్ అయ్యేదాకా చేయండి. చెస్ట్ స్క్వీజ్ ఎప్పుడైతే అయిందో ఇమీడియట్గా బ్రీత్ అవుట్ చేసి స్లోగా కమ్ డౌన్. సో అంతేగాని హైపర్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కాంపౌండ్ మూమెంట్తో మీ మజిల్ని బాగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీ మజిల్ అబిలిటీ బాగా పెరుగుతుంది, అలాగే మజిల్ స్ట్రెంగ్త్ కూడా బాగా బిల్డ్ అవుతుంది. సో దీని తర్వాత సెకండ్ వేరియేషన్ ఇంక్లైన్ బెంచ్ డంబుల్ ప్రెస్. దీన్ని ఏమంటాం? సెమీ కాంపౌండ్ మూమెంట్స్. సెమీ కాంపౌండ్ మూమెంట్ ఎందుకు తీసుకున్నామంటే, ఆల్రెడీ మీరు కాంపౌండ్ మూమెంట్తో మీ మజిల్ ఫ్యాటిక్ అయ్యే వరకు చేశారు. ఇప్పుడు అదే మజిల్ని మళ్ళీ ఇప్పుడు తీసుకుంటే మీ చెస్ట్ మజిల్స్ అనేది ఫాస్ట్గా అడ్జస్ట్ అయిపోతాయి, మజిల్ ఫ్యాటిక్ అవుద్ది. అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఏమవుతుంది? సెకండ్ మజిల్ గ్రూప్స్, అంటే మీకు తెలియకుండానే మీ మైండ్ అదర్ మజిల్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. వాటిని ఏమంటారు? ప్రైమరీ స్టెబిలైజర్స్ అండ్ సెకండరీ స్టెబిలైజర్స్. ప్రైమరీ స్టెబిలైజర్స్గా షోల్డర్ సపోర్ట్ వచ్చేస్తుంది, సెకండరీ స్టెబిలైజర్స్గా ట్రైసెప్ సపోర్ట్ వచ్చేస్తుంది. ఈ మజిల్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండాలంటే ఇమీడియట్గా డిఫరెంట్ హెడ్స్ని డిఫరెంట్ యాంగిల్స్లో హిట్ చేయడం వల్ల మీకు మజిల్ ఫ్యాటిక్, ఆ పర్టికులర్ మజిల్ ఫ్యాటిక్ అనేది అవ్వదు. అందుకే మనం సెకండ్ వేరియేషన్ సెమీ కాంపౌండ్ మూమెంట్
ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఎందుకు చూజ్ చేసామంటే యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది బాగా పెరుగుద్ది డంబుల్తో. బార్బుల్ కంటే కూడా రేంజ్ ఆఫ్ మోషన్ పెరగాలంటే డంబుల్తోనే ఉంటుంది. కానీ ఇది సెమీ కాంపౌండ్ మూమెంట్. సో దీని తర్వాత నెక్స్ట్ వేరియేషన్, థర్డ్ వేరియేషన్ ఏం చేయాలి? ప్లేన్ మీన్స్ డంబుల్ ఫ్లైస్. ఫ్లైస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఐసోలేషన్ మూమెంట్. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ఐసోలేషన్ మూమెంట్ అంటే మీరు ఎప్పుడైతే మజిల్ సపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో, మజిల్ ఫైబర్స్ని ఎన్లాజ్ చేద్దాం అనుకుంటున్నారో, మజిల్ వాస్కులారిటీ, మజిల్ డెఫినేషన్ పెంచుకుందాం అనుకుంటున్నారో ఐసోలేషన్ మూమెంట్స్ అనేది బాగా హెల్ప్ అవుతాయి. దీంతో పాటుగా ఆ రేంజ్ ఆఫ్ మోషన్ బాగా పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో థర్డ్ వేరియేషన్గా మనం ప్లేన్ మీన్స్ డంబుల్ ఫ్లైస్. ఈ డంబుల్ ఫ్లైస్ చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది పెక్టోరియల్ మేజర్స్ అండ్ స్టెర్నల్ హెడ్, ఆరిజిన్ అండ్ ఇన్సర్షన్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ద నెక్స్ట్ ఫోర్త్ వేరియేషన్ వచ్చి ప్యారలల్ బార్ డిప్స్. చాలామంది ప్యారలల్ బార్ డిప్స్ని ఐసోలేషన్ వేరియేషన్ అంటారు. కాదు, క్లోజ్ చైన్ కైనెటిక్ మూమెంట్ లేదా కాంపౌండ్ మూమెంట్ అని చెప్పాలి. ప్యారలల్ బార్ డిప్స్తో మీ ఓన్లీ చెస్ట్ పెక్టోరియల్ మేజర్స్ ఒక్కటే వర్క్ అవ్వదు. మీకు యాంటీరియర్ డెల్టాయిడ్ వర్కౌట్ అవుతుంది, మీడియల్ డెల్టాయిడ్ వర్క్ అవుతుంది, ట్రైసెప్ అనేది ఎంగేజ్ అవుతుంది. కానీ మీరు టార్గెట్ పెట్టాల్సిన మజిల్ ఏంటి? చెస్ట్ మజిల్స్. సో దీనివల్ల మీ మ్యాక్సిమం ఎఫర్ట్స్, మీ దగ్గర ఉన్న ఎనర్జీ మొత్తం స్టోర్ చేసుకొని ప్రాపర్గా హిట్ చేయడం జరిగిపోద్ది. 4 వేరియేషన్స్ 100% కంప్లీట్ చేసాం. ద లాస్ట్ 5th వేరియేషన్ ఏంటి? ఈ 5th వేరియేషనే మీ లాస్ట్ వేరియేషన్. యూజువల్గా ప్రతి మజిల్ సింగిల్ మజిల్ చేసుకుంటే మీరు 5 వేరియేషన్స్ చేయొచ్చు. ఈ 5th వేరియేషన్ లాస్ట్ది ఏంటి? మిషన్ ఫ్లైస్ లేదా పెగ్ ఫ్లైస్. సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తా. ఈ లాస్ట్ వేరియేషన్ చేసేటప్పుడు లాస్ట్ ఫ్యూ రిపిటేషన్స్ నెగిటివ్ రిప్స్గా మీరు క్రియేట్ చేసుకోండి. నెగిటివ్ రిప్స్గా ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారో ఆటోమేటిక్గా మీ మజిల్ ఫ్యాటిక్ అనేది ఫాస్ట్గా అవుతుంది. నెగిటివ్ రిప్స్ అంటే ఏంటి? స్లో టెంపో మెయింటైన్ చేయడం. దీనివల్ల మజిల్ ఫ్యాటిక్ బాగా అవుతుంది, ఆ మజిల్ ఫైబర్స్లో లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ బాగా జరుగుద్ది. అలాగే సో ఈ వేరియేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ ఎలా ఉంటుందంటే చెస్ట్ని బిల్డ్ చేయాలంటే చెస్ట్ని బంద్ చేయాలి, చెస్ట్ని పిసికేయాలి, పొడిసేయాలి, మెలిదిప్పేయాలి. చాలామంది చెప్తూ ఉంటారు చెస్ట్ని ఓవరాల్గా పీల్చి పిప్పి చేసేయాలంటే. చెస్ట్ని ఎప్పుడూ మీరు బంద్ చేసే కాన్సెప్టే లేదు. మీరు చెస్ట్ని బిల్డ్ చేయాలంటే చెస్ట్ను మీరు బిగినర్ మీరు ఎలా బంద్ చేస్తారు? మీరు చెస్ట్ని బంద్ చేయాలంటే మీకు తెలియకుండానే డిఫాల్ట్గా చెస్ట్ మజిల్ అనేది గ్రోత్ ఉండదు, మీకు మజిల్ లాసే ఉంటుంది. చాలామంది చెస్ట్ని బంద్ చేసే టార్గెట్ పెట్టుకున్నాం, మేము బాగా హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తున్నాం, మేము కటింగ్ ఫేస్లో ఉన్నాం అంటారు. వాళ్ళు బిగినర్స్ కాదు, వాళ్ళు ఇంటర్మీడియట్ ఆర్ అడ్వాన్స్ స్టేజ్. కొంతమంది ఉంటారు ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ చేస్తారు, అంటే 8 to 10 వేరియేషన్స్, ఈచ్ వేరియేషన్ ఒక 4 to 5 సెట్స్, 15 to 20 రిపిటేషన్స్. సో అది వాళ్ళకి అలవాటు. వాళ్ళని మీరు చూసారో లేదో వాళ్ళ మజిల్ గ్రోత్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ వర్కౌట్ కంప్లీట్ అవ్వాలంటే అట్లీస్ట్ 1.5 hours నుంచి 2.5 hours టైం పడుతుంది. మీరు 2.5 గంటలు ఎక్సర్సైజ్ చేశారు అంటే మీ వర్కౌట్ రెజ్యూమ్ అనేది సరిగా లేనట్టే. సో మీరు ఏ మజిల్ని సింగిల్ మజిల్ చేస్తే 5 వేరియేషన్స్, లేదు డబుల్ మజిల్ చేశారంటే ఈచ్ మజిల్ 3 to 4 వేరియేషన్స్. మజిల్ ఫ్యాటిక్కే అవ్వాలి. అలా అని చెప్పి మజిల్ బర్న్ అవ్వాల్సిన పని లేదు. మజిల్ బర్న్కి మజిల్ ఫ్యాటిక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మజిల్ బర్న్ అవ్వడం వేరు, మజిల్ని బిల్డ్ చేయడం వేరు. మజిల్ని బిల్డ్ చేయడం అంటే ప్రోటాన్స్ని అక్యుములేట్ చేయడం, బర్న్ చేయడం అంటే ఉన్న మజిల్ ఎగిరిపోవడం. సో మీరు ఎంతసేపు కూడా ప్రోటాన్స్ని అక్యుములేట్ చేసే పనిలోనే ఉండాలి, అంతేగాని మజిల్ని బర్న్ చేసే పనిలో వద్దు. సో ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ వల్ల మీకు డిజడ్వాంటేజెసే కానీ అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఒక బిగినర్కి. ఓకే, సో బేసిక్ వేరియేషన్స్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి. అందుకే ఒక ప్రొఫెషనల్కి ఒక అమెచ్యూర్కి డిఫరెన్స్ అక్కడే ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ ఎప్పుడు కూడా బేసిక్స్ని బాగా బిలీవ్ చేస్తాడు, దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తాడు, క్లయింట్స్కి కూడా అలాగే ట్రైన్ చేస్తాడు. అమెచ్యూర్ రోజుకో 10 వేరియేషన్లు కొత్తవి తెస్తాడు, 100 వేరియేషన్లు చేపిస్తాడు, ఒక్క వేరియేషన్ పైన కూడా కమాండ్ ఉండదు. ఆ వేరియేషన్ ఎందుకు చేస్తున్నాం, ఎలా ఫామ్ చేస్తున్నాం, ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం, ఆ టెంపో ఏంటి అనేది కూడా ఆయనకి తెలీదు. దానివల్ల మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. సో ఫోకస్ ఆన్ బేసిక్స్. 1000 వేరియేషన్లు చేశారా, 1,00,000 వేరియేషన్లు చేశారా కాదు, ఒక్క వేరియేషన్ అయినా సరే పర్ఫెక్ట్ ఫామ్తో చేశారా, మజిల్ కాంట్రాక్షన్ అయ్యిందా, ఎగ్జిక్యూషన్ బాగుందా, బ్రీతింగ్ టెక్నిక్ వచ్చా, ఇది మాత్రం మర్చిపోకుండా చేయండి. ఫైనల్గా సమరీ ఏంటంటే ఈ టాప్ 5 చెస్ట్ వేరియేషన్స్ ఎందుకు చేసి అంటే కాంపౌండ్ మూమెంట్, సెమీ కాంపౌండ్ మూమెంట్, ఫ్లైస్ ఇలా మనం డిజైన్ చేసుకొని వచ్చాం. ఇది 3 to 4 weeks మీరు చేసుకోండి.
ఇది ఒక బిగినర్ రొటీన్. సో ఇంటర్మీడియట్ ఎక్సర్సైజెస్. సో నెక్స్ట్ ఫేజ్లో మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్ వర్కౌట్స్ అంటే ఏంటి, సో అప్పుడు చెస్ట్ వర్కౌట్స్ వచ్చినప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ మూమెంట్స్ని, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసి దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, దాని ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి ఏంటనేది అప్పుడు నేను మీకు చెప్తాను. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ టిప్. అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు డైలీ టిప్స్, ఫిట్నెస్ టిప్స్ కావాలన్నా, లేదంటే రెగ్యులర్గా రోజు ఎలాంటి ఎక్సర్సైజెస్ మనం చేస్తున్నాం, అలాగే డైలీ ఎక్సర్సైజెస్లో ఆ టిప్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, నా ఇన్స్టాని ఫాలో అవ్వండి. సో డైలీ నేను మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను. దానివల్ల మీకు బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ కానీ, మీకు ఏదైనా మిత్స్ కానీ ఉంటే నా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్ గైస్. సీ యూ సూన్.